హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఈ వీడియోలో మిగిలిపోయిన అన్నంతో కమ్మగా ఆరోగ్యకరమైన రుచికరమైన రైస్ ఐటమ్ అయితే చూపించబోతున్నానండి. ఇది చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. అంతేకాదండి, ఈ రైస్ని పాలకూర పచ్చి బఠానీతో చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యపరంగా కూడా ఎన్నో పోషకాలు అందుతాయి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి. ముందుగా ఒక కట్ట పాలకూర తీసుకొని దాన్ని శుభ్రంగా నీట్గా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక క్యాప్సికమ్ కూడా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దాంతోపాటు ఒక 2 పచ్చిమిర్చి, ఇందులో మనం కారం ఏమీ వాడమండి, దానికోసం 2 పచ్చిమిర్చి తీసుకొని వాటిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గుప్పెడు పచ్చి బఠానీ తీసుకొని 2-3 గంటల పాటు చక్కగా నానబెట్టుకొని మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. మీరు కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు, లేదా నేనైతే నార్మల్గా ఉడికించాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన వెడల్పాటి కడాయి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా వాడుకోవచ్చండి. నూనె కొద్దిగా వేడైన తర్వాత 1 స్పూను సన్నగా తరిగిన వెల్లుల్లి, 1 స్పూను సన్నగా తరిగిన అల్లం వేసుకొని స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఇవి కొంచెం కలర్ మారేంత వరకు వేయించండి. వీటి ఫ్లేవర్ మనకి రైస్లో చాలా బాగుంటుందండి టేస్ట్. ఇవి ఇలా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోండి. తర్వాత 1 స్పూను పోపు దినుసులు అంటే మినపప్పు, పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం కలర్ మారేంత వరకు వేయించండి. అవి కొద్దిగా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి మనం ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వీటిని వేయించండి. కొంచెం క్యాప్సికమ్ వేగుతుందండి, పచ్చివాసన పోతుంది. ఈ విధంగా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ముందుగానే కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూరను మొత్తం వేసుకోవాలి. మీకు పాలకూర నచ్చకపోతే పాలకూరకు బదులు తోటకూర కూడా వాడుకోవచ్చండి. పాలకూరలో మనకి ఎన్నో పోషకాలు ఉంటాయి. మనం వారానికి కనీసం 2-3 సార్లు అయినా దీన్ని మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. పాలకూర వేయగానే మూత పెట్టకుండా 1 నిమిషం పాటు కలుపుకుంటే మనకి పాలకూర అనేది నల్లగా రాకుండా ఉంటుందండి. ఇలా 1 నిమిషం కలిపిన తర్వాత ఇప్పుడు ఉడికించిన బఠానీ కూడా వేసుకోండి. పచ్చి బఠానీలో, పాలకూరలో మనకి ఎన్నో న్యూట్రియంట్స్ ఉన్నాయండి. విటమిన్ సి, కే, ఐరన్, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్ చాలా ఉన్నాయి. బఠానీ వేసిన తర్వాత ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కిందకి పైకి ఆ పసుపు అంతా కూడా మనకి ఆకుకి బఠానీకి అంటుకునే విధంగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి పాలకూరలో నీళ్ళు వస్తాయండి. ఆ నీళ్లు వచ్చి ఆకు మనకి మెత్తగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. ఇక్కడ నాకు ఒక 4 నిమిషాలు పట్టిందండి. 4 నిమిషాల తర్వాత చూడండి, పాలకూర అయితే ఇలా మనకి ఉడికిపోయింది. కొంచెం చెమ్ము ఉంది కదా, ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు కలుపుకుంటే ఆ చెమ్మ కూడా పోతుంది. ఈ విధంగా ఆకుకూరలో చెమ్మంతా పోయిన తర్వాత 1/2 స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. తర్వాత కొంచెం టేస్ట్ కోసం వేయించిన ధనియాలు, జీలకర్ర పొడి 1/2 స్పూను, జస్ట్ చిటికెడు గరం మసాలా పౌడర్, అంటే పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి మీకు స్పైసీగా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 కప్పు అన్నం వేసుకోవాలండి. ఇక్కడ నేను మిగిలిపోయిన అన్నంతో చేస్తున్నాను. ఒకవేళ మీరు లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేసే పని అయితే అప్పటికప్పుడు వండిన అన్నాన్ని చల్లార్చి వేసుకోండి. అందులో రుచికి సరిపడా సాల్టు, ఆకుకూరతో చేస్తున్నాం కాబట్టి సాల్ట్ తక్కువే పడుతుంది, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా రైస్కి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, అన్నం మనకి చక్కగా హెల్దీగా కలర్ఫుల్గా మనకి చక్కగా రెడీ అయిపోయిందండి. సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా వేడివేడిగా అన్నం రెడీ చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ పెట్టిన వాళ్ళు కూడా అవుతారు. మరి మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.